ఏం పేరు పెద్దమ్మ? నా పేరు రాధబాయి. రాధాబాయి. ఎక్కడ ఈ ఊరేనా? ఈ ఊరే చింతలపల్లి. చింతలపల్లి. మరి ఏంది ఎలకతుర్తి మొత్తం కూడా ఎక్కడెక్కడ ఎకరాలు ఎకరాలు మొత్తం పార్కింగ్ అంటారు, సభ అంటారు, మొత్తం లైటింగ్స్ పెడుతున్నారు. ఏంది వారం రోజులు ఉన్నది ఇంకా సభకు. ఎట్లా ఉంది ఊర్లలో పరిస్థితి? మంచిగానే ఉన్నది. అంటే సభ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓ మస్తు మంది వస్తారు, పట్టు చాలది. ఎందుకని అట్లా? ఎందుకని అంటే కేసీఆర్ కావాలి అంటున్నారు జనం. కావాలంటారు. మరి అప్పుడు వద్దనుకోరు కదా? వద్దా అనుకున్నారు అంటే ఎవరో లంచానికి అది అయి వద్దా అనుకున్నారు అంతే. ఇప్పుడు ఏం చేస్తలేడా మరి? ఎందుకు ఇంత ఇప్పుడు అధికారంలో లేడు కేసీఆర్, ఈయన సభకు ఎందుకు వద్దాం అనుకుంటారు? ఇక ఈయన మంచోడు కాబట్టి ఈయనకే రావాలి అని అనిపిస్తుంది. సభ రేవంత్ రెడ్డి మంచోడు కదా? ఇక మంచోడు అంటే ఏమి ఇచ్చిండు? పింఛన్ డబ్బులు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇస్తున్నట్టుగా 4,000 వచ్చే నెల 4,000 అన్నాడు. ఇప్పుడు 16 నెలలు 2 ఏళ్ళు అవుతుంది. అవును, ఇవ్వలేదా ఇంతవరకు? ఇవ్వలే. ఏమేమి వస్తున్నాయి ఇప్పుడు రైతు బంధు కూడా మాకు వస్తాను లేదా? ఇప్పుడు నా కొడుకులకు ఏటా 2 లక్షలు వచ్చేది. ఇప్పుడు రైతు బంధు కూడా వచ్చి ఏం చేసిండు రేవంత్ రెడ్డి మాకు? అరే అసలు నేను వచ్చింది ఇప్పుడు సన్న బియ్యం కూడా పెట్టిండు కదా, సన్న బియ్యం అని చెప్పి మంచిగా అందరికి ఇస్తుండు. ఈ నెల ఇచ్చిండు సన్న బియ్యం. సంతోషంగా చూస్తున్నట్టు ప్రజలందరినీ చూస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న భూములన్నీ సభ కోసం ఏమంటారు గుంజుకురాట కదా, నిజమేనా ఇది? ఎవరు ఈ సభ పెట్టడానికి బీఆర్ఎస్ వాళ్ళు గుంజుకోరు. మళ్ళా మాది స్వచ్ఛందంగా ఇచ్చారు అందరూ. అందరూ ఇచ్చిండ్రు, మళ్ళీ సాఫ్ చేసి ఇస్తామని అన్నారు. అయితే వాళ్ళ పర్మిషన్ తోటే నడుస్తుంది. అందరి పర్మిషన్ తోటే ఈడ పెట్టిండు సభ కేసీఆర్. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంటుంది అమ్మా ఇది? 100 ఎకరాలకు ఎక్కువ ఉంటుంది. మరి ఇంత పెద్ద ఇప్పుడు 100 ఎకరాలకు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను ఎన్నడూ చూడలే ఇంత మీటింగు, ఎన్నడూ చూడలేదు, చూడాలి అని వచ్చిన. మరి ఎట్లున్నదమ్మా ఊళ్ళో పాలన? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, మార్పు కావాలని తెచ్చుకోరు, మళ్ళీ ఈయనే వస్తాడు. ఏం మారలేదా? మారలే. మళ్ళీ కేసీఆరే వస్తాడు. మళ్ళీ ఆయనే చేస్తాడు మంచిగా. ఈయనేం చేస్తలేడు అయితే? ఏమంటారు ఊళ్ళో జనాలు? ఈ సభకు వస్తామంటారా? ఇక రేపు సభ అయితే తెలియదా? మీకే తెలుస్తుంది ఎంత జనం వస్తారు, ఎట్లా ఉంటుంది, ఎట్లా నడుస్తుంది అన్నది. నువ్వేమంటున్నావు? నాకు కేసీఆరే కావాలి. కేసీఆరే కావాలంట. నమస్తేనా? నమస్తే. ఏం పేరేనా? నా పేరు రాము. ఏంది ఇంత పెద్దగా అంటే ఎప్పుడు లేనటువంటి విధంగా అన్ని సభల కంటే తలదన్నే లెక్క ఇట్లా ఒక భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక్కడ. ఏం చెప్తారు ఈ సభ గురించి? కనీ విరిగని రీతిలో ఇది చూస్తే సభ ప్రాంగణం చూస్తే ఇప్పుడే ఇంత బ్రహ్మాండంగా వస్తుంది. రేపు 27వ తారీఖు నిర్వహించే సభ కేసీఆర్ సభ అంటే ఇది ఇంతకుముందు ఇన్ని స్టేట్లో ఎక్కడ నిర్వహించని సభలాగా అనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత రావడానికి కారణం వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంత సభ ప్రాంగణంతో మొత్తం కాంగ్రెస్ పార్టీ కనుమరుగవడం ఖాయం అనిపిస్తుంది మాకు. అంటే ఎందుకు ఇప్పుడు చాలా వ్యతిరేకతతోటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టి కాంగ్రెస్ ఎంచుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో, మళ్ళీ ఎందుకు వస్తారు? అభివృద్ధి అనేది కేసీఆర్ తోటే సాధ్యమైంది. కేసీఆర్ రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతులందరూ ఈరోజు వాటర్ అనేది లేకుండా ఇప్పుడు రైతులందరూ అల్లోకొల్లం అవుతూ ఉన్నారు. ఈ 16 నెలలనే ఇంత దరిద్రమైన పరిస్థితి ఏర్పడింది కాంగ్రెస్ గవర్నమెంట్. మినిమం ఇక్కడ హన్మకొండ జిల్లా నుంచే ఇక కనివిరిగిన అంతుపట్టని అంటే 1500 ఎకరాల్లో కూడా సరిపోయే పరిస్థితి లేనంటున్నాయి ఇక్కడ చూస్తే. ఇప్పుడు దాదాపుగా 1,00,000-2 లక్షలు వచ్చేటట్టున్నారా? అంతకన్నా పైచులకి వేస్తారు. 5 లక్షలు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి సభలకు కూడా అంతమంది హాజరైతలేరు కదనే. ప్రజెంట్ ముఖ్యమంత్రి మీటింగ్ పెడితే మాత్రం ఎవడు పోని పరిస్థితి ఉంది. కాంగ్రెస్ మీటింగ్ మరి కాంగ్రెస్ అధికారంలో లేకుండా ఇప్పుడు అది కాదు కదా. ఇప్పుడు కేసీఆర్ అంటే అభిమానం, అది సభకే కేసీఆర్ గారు అంటే అంత అభిమానం. 10 సంవత్సరాల్లో చిన్న లోటుపాటు రాకుండా రైతులకు కానీ ప్రతి ఒక్కరికి ఉద్యోగస్తులకు కానీ ఎవరు కానీ చాలా అందరినీ ఆదుకున్నాడు. అలాంటి అందుకే ఇప్పుడు కేసీఆర్ అంటే అంత అభిమానంతో ఈ సభను కనివిరిగిన రీతిలో రావడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. ఎక్కడి నుంచి మీరంతా? మేము మాది మొగులపల్లి మండలం, భూపాలపల్లి డిస్ట్రిక్ట్. ఈరోజు చూడడానికి ఇక్కడికి వచ్చినాం. భూపాలపల్లి నుంచి వచ్చినాం చూడడానికి.
చూడడానికి వచ్చిన ఇక్కడికి. మరి ఎట్లా అనిపిస్తా ఉన్నది ఈ ఏర్పాట్లు చూస్తూ ఉంటే మీకు? చాలా బ్రహ్మాండంగా అనిపిస్తూ ఉంది. ఈ 1500 ఎకరాలు ఇంత పెద్ద భారీ సభ ఇదే మొదటిసారి అనిపిస్తుంది. మొదటిసారి నిర్వహించే సభ అన్నట్టు ఏ పార్టీ కాదు నిర్వహించే సభ. అంటే నార్మల్గా ఏదన్నా గుళ్ళకు గోపురాలకు ఇట్లా దర్శనం కోసం పోతారు, మీరు వారం రోజుల ముందల నుంచే సభాస్థలిని సభ ఏర్పాట్లను చూడడానికి వస్తున్నట్టు ఇది విచిత్రంగా అనిపిస్తుంది. విచిత్రం అంటే కేసీఆర్ మీద అభిమానం, అది కేసీఆర్ మీద అభిమానం చూడడానికే. కేసీఆర్ అంటే అంత అభిమానం ఉన్న వ్యక్తి, గౌరవం. ఆయన 10 సంవత్సరాల అలాంటి ఉంది కాబట్టి ఇట్లా ఇంతమంది మా అభిమానంతో భూపాలపల్లి నుండి ఇంత అభిమానంతో ఇక్కడికి వచ్చిన చూడడానికి. ఏం చెప్తారు మరి ఇప్పుడు ఆ ఊర్లలో జనాల పరిస్థితి ఎట్లా ఉన్నది? వచ్చే ఛాన్సులు ఉన్నాయా? మళ్ళీ నెక్స్ట్ ఇక కనివిరిగి అని కానీ ఇక మళ్ళీ వన్ సైడ్ గవర్నమెంట్ అంతా 2/3 అని అంటే ఎట్లయితే ఇప్పుడు అట్లుంటుంది ఈసారి. బ్రహ్మాండమైన మెజారిటీ తోటి సార్ గవర్నమెంట్. ఊర్లలో జనాల నాడు ఎట్లా ఉన్నది? సభ అనే ఉద్దేశం ప్రజెంట్ జనాల నాడు ఎట్లా ఉంటుంది అంటే ఎప్పుడు అనే 27వ తారీఖు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోవాలి ఎదురు చూస్తారు, ఎప్పుడు పోవాలి కేసీఆర్ సభకి ఎప్పుడు పోవాలి. అంతగానం ఏం వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇప్పుడు చూస్తూ ఉంటే కనీసం రైతులు పంటలు పరిస్థితి ఒకసారి మా భూపాలపల్లి డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే పంటలు మొత్తం ఎండిపోయినాయి ఆల్రెడీ. పంటలు ఎండిపోయినాయి, పంటలు పండిన పరిస్థితులు రైతులు అయితే అగం వృధా ఉన్నారు. ఇప్పుడు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. కేసీఆర్ ఉన్న 10 సంవత్సరాలు ఏ ఒక్క సంవత్సరం పంట ఎండిపోలే. రైతులు నిక్కచ్చదిగా చేసుకొని నైట్ కరెంటు కానీ ఏదైనా చూసినా కూడా. అంటే ఇప్పుడు కాళేశ్వరం అది మొత్తం కుంగిపోయింది అంటూనే మేడిగడ్డ అది ఇప్పుడు ఒక పిల్లర్ పోతే చూసినావు అక్కడ. ఇప్పుడు కేసీఆర్ ఉంటే దాన్ని ఇప్పుడు కాపోనా రైతులు అనేటోళ్ళు ఇప్పుడు ఇలా అల్లో కూడా అంటారు. ఈయన వ్యతిరేకత కేసీఆర్ మీద కోపంతో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న కోపంతో కూడా రైతులందరినీ ఇలా ఆగం పట్టే పరిస్థితి తీసుకొచ్చిండు. అది అంతే తప్ప కానీ ఇప్పుడు అదే కాళేశ్వరం కాదు ఒక పిల్లర్ నిర్మిస్తే ఈరోజు కేసీఆర్ గారు దేని గురించి మాట్లాడతారు అనుకుంటారు? కేసీఆర్ కూడా రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎండగా ఇప్పుడు వాళ్ళు చేసిన ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి చేసేయడానికి ఆయన చేసిన పనిదినాలు మొత్తం ఎండగట్టడానికే ఈరోజు కేసీఆర్ సభ పెట్టి కాంగ్రెస్ మొత్తం వ్యక్తిగా ఏం చేయాలి అన్ని వాళ్ళ పరిస్థితులు ఎండగట్టేదానికి వస్తుంది. 27వ తారీఖున వచ్చి కాంగ్రెస్ మొత్తం హామీలను దొంగ హామీలను 420 కాంగ్రెస్ పార్టీ 420 దొంగ హామీలపై కేసీఆర్ గారు 27వ తారీఖు నాడు నిరూపిస్తాడు, చెప్తాడు. ఏం చెప్తావు మరి ప్రజలకు? ఏం చెప్తున్నావు? ఏం రమ్మని చెప్తున్నావా సభకి? 27వ తారీఖు నాడు ఆల్ జిల్లాల తెలంగాణ అన్ని జిల్లాల నుంచి ఇప్పుడు కేసీఆర్ పిలిపిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రతి జిల్లా నుండి అత్యధికంగా 10 గ్రామం నుంచి కదలాలి. కేసీఆర్ సభ అంటే కనివిరిగి నీళ్ళు కాంగ్రెస్లకు చెమటలు పట్ట తట్టుగా ఈ సభను మనం నిర్వహించుకోవాలని ప్రజానీకానికి మీకు తెలియజేస్తున్నాం.